ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరంలో సభ్యత్వ నమోదులకు హాజరైన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అడవిలో చెట్టుకు ఉరివేసుకున్న వ్యక్తి, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ స్కూల్లో అలరించిన బాలల దినోత్సవం. బుట్టాయిగూడెం మండలంలో పలు గ్రామాలలో పర్యటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఎస్పీ ప్రశాంత్ శివకిషోర్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అభినందించారు. ట్రిబుల్ గా రఘురామకృష్ణంరాజు అందరికీ సుపరిచితమైన వ్యక్తి కావడం, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని ఎదుటి వ్యక్తికి న్యాయం చేయడంలో రఘురామకృష్ణంరాజు నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్నారని పలువురు తెలియజేస్తున్నారు. గ్రంథాలయాలను సందర్శించాలని కామవరపుకోట మండల విద్యాశాఖ అధికారులు డి సుబ్బారావు, సిహెచ్ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా దేశ మొదటి ప్రధాని చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ప్రభుత్వంచే జారీ చేయబడిన గ్రంథాలయాల సందర్శన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అనే సందేశంతో చాచా నెహ్రూ ముందుకు సాగేవారని, అందుకే ఆయన జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని తెలిపారు. గ్రంథాలయాలకు వచ్చే విధంగా ప్రోత్సహిస్తే భావి భారతం బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ గ్రంథాలయ అధ్యక్షులు షేక్ ఇబ్రాహీం, టీవీఎస్ రాజు, కొండూరు రామకృష్ణ, వీరమల్ల మధు, గ్రంథ పాలకులు ఎం భీమరాజు, సిహెచ్ వెంకటరమణ, ఎన్ సుకన్య, విద్యార్థులు పాల్గొన్నారు. ఆమె ఏ ఉద్యోగం చేసినా పేదల అభివృద్ధి వైపే చూపు, మహిళలను అన్ని రంగాలలో రాణించేలా చూసి స్వయం ప్రతిపత్తిపై నిలబడేలా చేయడమే ఆమె లక్ష్యం. నైపుణ్యం ఉండి దారిద్ర్య రేఖ దిగువన నలిగిపోతున్న వారికి చేయూతనందించి చేయూతనివ్వడంలో ఆమె సాటి అంటుంటారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గా దాత్రిరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ప్రజలకు దగ్గరగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేస్తూ తక్కువ కాలంలోనే ప్రజా అధికారినిగా పేరు తెచ్చుకున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇన్ఛార్జ్ ఐటీడీఏపీఓగా పనిచేస్తున్న జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న అన్ని గ్రామాలలో మొబైల్ బోధి బస్ ఏర్పాటు చేశారు. పుస్తకాలు ప్రదర్శన చేస్తూ బాలబాలికలను చైతన్యం కలిగిస్తున్నారు. ఇందులో భాగంగా బుట్టాయిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో బోధి బస్సు ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో చిన్నపిల్లలకు మొబైల్ బస్సు పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేసి సదరు పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలను గురించి బాలబాలికలకు తెలియజేసి చిన్నపిల్లలకు అర్థమయ్యే భాషలో పుస్తకాల్లో ఉన్న చిన్న కథల గురించి దాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ వివరించారు. వీరిద్దరూ భార్యాభర్తలైనప్పటికీ ఎదుటివారిలో పేదరికం నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తుంటారు. వీరు ఎక్కడ పనిచేసినా మనీ కోసం కాకుండా మనుషుల వృద్ధిని కోరుకుంటారని పలువురు హర్షిస్తున్నారు. ఆశ కోసం కాకుండా ఆశయం కోసం, ఉన్న స్థితి నుంచి కాకుండా ఉన్నత స్థితికి ఎలా ఎదగాలి అనేది మాటలతో కాకుండా చేతలతోనే చూపిస్తారని పేర్కొంటున్నారు. అటు సమర్థవంతమైన ఉద్యోగ బాధ్యతతో పాటు సేవపై కూడా దృష్టి సారిస్తూ ముందుకు సాగడంపై విమర్శకుల మెప్పును పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ చిన్న పిల్లలతో మమేకమై వారితో వారి యొక్క ఆశయాలను గురించి ప్రతి ఒక్క బాలబాలికను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డిగూడెం గ్రామ కాపురస్తులు కొంతమంది వారి గ్రామంలో స్కూల్ నిర్మాణానికి సహాయం చేయమని జాయింట్ కలెక్టర్ ని అభ్యర్థించారు. పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. వీరితో పాటుగా పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలవరం ఇన్స్పెక్టర్ బాల్ సురేష్ బాబు, ఐటీడీఏ ఏపీఓ నాయుడు, తహసీల్దార్, ఐటీడీఏ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
మీ నాన్న మీ డాడీ వచ్చాడా? మరి అడగట్లేదా నువ్వు బల్బు? చాక్లెట్లు తినేస్తున్నావా అంతా? ఇదేంటిది? పిరానా ఫిష్ ఏం చేస్తుంది? అన్ని ఫిష్ ఫిష్ కూడా ఉందా? కాదు, పిరానా ఫిష్ అంటే అది అన్నిట్లో ఏమన్నా పడితే తక్కువ అన్ని తినేస్తుంది. 2 నిమిషాల్లో మాయం చేస్తుంది. అందుకే ఏం చేయాలి మనం? నీళ్ళలో పోయి ఈతలు కొట్టొచ్చా? ఇట్లాంటివన్నీ ఉంటాయి. తాబేలు పారిపోతుంది, నీకు వస్తుందా అంత ఈత? వచ్చా? ఎవరెవరితో పోతున్నావు? నువ్వే పోతున్నావా? పోకూడదు ఎప్పుడు ఒకడే. ఓకే, అప్పుడు విద్యార్థుల కేరింతల కెరటాల మధ్య విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో బాలల దినోత్సవం అంబరానంటింది. దేశ మొదటి ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలదండలు వేసి బాలల దినోత్సవాన్ని ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ పాఠశాలలో నవంబర్ నెల ప్రారంభమైన నాటి నుంచి విద్యార్థులకు ఆటలు, క్రీడల పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్, వ్యక్తిత్వం, చదరంగం తదితర పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పలు గీతాలకు విద్యార్థులు నృత్యాలు చేశారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ యాజమాన్యం సతీష్ చంద్, శ్రీనివాస్, ప్రసన్నలక్ష్మి, లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు. నెహ్రూ చేసిన సేవల గురించి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. బాలల దినోత్సవాన్ని మనం భారతదేశ వ్యాప్తంగా నవంబర్ 14 జరుపుకుంటున్నాం. దానికి కారణం భారతదేశ మొట్టమొదటి ప్రధాని అయినటువంటి స్వర్గీయ శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు జాతీయ సంపదగా పరిగణించి ఆయన పుట్టినరోజుని ప్రతి సంవత్సరం బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పిల్లలందరికీ మరొకసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు ఈరోజు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. పండిట్ నెహ్రూ జన్మదినాన్ని మన భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డేని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా విద్యా వికాస్ ప్రాంగణంలో చక్కగా విద్యార్థులందరికీ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళని చక్కగా ఈరోజు అందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఆనందంగా గడపడం జరిగింది. బొట్టాయిగూడెం అంగన్వాడీ కేంద్రంలో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పెనుమర్తి సురేష్, సంధ్య, ప్రవళిక దంపతుల నిషాన్ పేరు మీద చిన్నారులు ఆడుకునేందుకు జారుడు బలను బహుకరించారు. చిన్నారులకు చాక్లెట్స్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. కేక్ కట్ చేశారు. సెక్టార్ సూపర్వైజర్ ఝాన్సీని, డ్వాక్రా సీఏ రాజారత్నమణిలను శాలువాతో సత్కరించి పనులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ స్కూల్ టీచర్ శ్యామల, మున్ని, విజయలక్ష్మి, తల్లిదండ్రులు ఝాన్సీ, అనంతలక్ష్మి, కళ్యాణి, ద్రౌపది, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా స్థానిక బొట్టాయిగూడెం నందు పిల్లల యొక్క ఆనందాన్ని కోరుకుంటూ గౌరవ భారతదేశం మొట్టమొదటి ప్రధాని అయిన గౌరవశ్రీ నెహ్రూజీ గారిని మనసారా తలుచుకుంటూ, ఎందుకంటే వారికి పిల్లలంటే చాలా ఇష్టం. నేటి పిల్లలే రేపటి పౌరులని వారు పిల్లలకి చాలా ఆనందకరంగా పిల్లలతో గడిపేవారు ఆయన. అంతేకాకుండా వారికి అత్యంత ప్రీతిపాత్రమైన గులాబీ పువ్వుని పిల్లలకి ఇస్తూ కూడా ఎప్పుడు ఆనందపడేవారు. అందుకనే వారి చిహ్నంగా పిల్లలకి కూడా ఈరోజు గులాబీ ఇచ్చి కేక్ కట్ చేసి పిల్లలకి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన అంగన్వాడీ స్కూల్ నందు బొట్టాయిగూడెం సెక్టార్ శ్రీ ఝాన్సీ గారు మరియు శ్యామల గారు, ఇక్కడ స్కూల్ టీచర్ శ్యామల గారు మరియు సూపర్వైజర్ మేడం ఝాన్సీ గారు మరియు వారి యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సిపిఎం పార్టీ చేపట్టిన ప్రజా సమస్యలు పరిష్కరించాలని నవంబర్ 8 నుంచి 14 వరకు ప్రజా పోరు యాత్రలో భాగంగా జంగారెడ్డిగూడెం మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో గ్రామాలలో, పట్టణంలో ప్రచార యాత్రలు నిర్వహించారు. వచ్చిన సమస్యలపై మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు.
ఈ నిరసన కార్యక్రమానికి వంగ గోపి అధ్యక్షత వహించారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జీవరత్నం, పట్టణ కన్వీనర్ సూర్యరావులు మాట్లాడుతూ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు అదుపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని అన్నారు. పలు సమస్యల గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జోడే సూర్యచంద్రం, రాంబాబు, ప్రభాకర్ రావు, యాగంటి సీత, పట్టణ కమిటీ సభ్యులు ఎస్కే సుభాషిణి, ఎస్కే మాబు సుబాని, పార్టీ నాయకులు సత్యనారాయణ పాల్గొన్నారు. సమస్యలు తగ్గించాలి. పెంచిన నిత్యావసర సరుకుల ధరలు పెంచిన నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు నిత్యావసర సరుకుల ధరలు నిత్యావసర సరుకుల ధరలు పరిష్కరించాలి. మహిళల సమస్యలు అరికట్టాలి. మహిళలపై దాడులు ఇవ్వాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వ్యతిరేకించండి జమీన్ ఎన్నికలను, ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వంలో విద్యార్థుల కోసం కొన్న ల్యాప్టాప్లు అన్ని నాశీకరణమైనవని, ఈ అవకతవకలపై దర్యాప్తు చేసి 90 రోజుల్లో రిపోర్టు సభ ముందు పెడతామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా RGUKT 2023 సంవత్సరం నాడు 6,500 ల్యాప్టాప్స్ కొనుగోలు చేస్తాం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం ఒక్కొక్క ల్యాప్టాప్ 27,000 రూపాయలతో ఉండటం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకి సమాధానం ఈ అంశాన్ని దర్యాప్తు చేసి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము. గత ప్రభుత్వంలో 6,500 ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తే దాదాపు 1,120 దానికి కంప్లైంట్లు వస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో మొదటి కంప్లైంట్ చూస్తే చాలా వింటుకుంటుంది అధ్యక్ష. ఒకటి, ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేయలేదు అధ్యక్ష. రెండోది చూస్తే కూడా బేసిక్ అడాప్టర్లు కూడా పనిచేసే పరిస్థితి లేదు. కొన్ని ల్యాప్టాప్ లో ఆడియో క్వాలిటీ కూడా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తాం జరిగింది. ఇంకో పక్కన బ్యాటరీ కూడా కొన్ని ల్యాప్టాప్ లో ఎక్కువ సమయం రాలేదనేది కూడా చెప్తాం జరిగింది. విచిత్రం ఏంటంటే కొన్ని ల్యాప్టాప్ లో ఆన్ కూడా అవ్వలేదనేది విద్యార్థులు నాకు కంప్లైంట్ కూడా ఇస్తాం జరిగింది. అదే దీనిపైన సమగ్ర దర్యాప్తు మేము చేపడతాం అధ్యక్ష. తప్పనిసరిగా 90 రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తి చేసి హౌస్ లో పెడతామని ఈ సభాముఖంగా మీ ద్వారా గౌరవ సభ్యులు మేము తెలుపుతున్నాం. జంగారెడ్డిగూడెంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను గురువారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎండీఓ KR కృష్ణప్రసాద్, ఎంఈఓ రాములు పాల్గొన్నారు. ఎంపీడీఓ కృష్ణప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఈఓ 2B రాములు, డాక్టర్ SR రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్యల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతిభ కోచింగ్ సెంటర్ ప్రిన్సిపల్ CM రాజు, KV విశ్వనాథ్, రీడర్స్, విద్యార్థులు, గ్రంథ పాలకుడు దుర్గారావు పాల్గొన్నారు. వెంటనే సెలవు రోజులలో కానీ లేదా ఖాళీ సమయంలో కానీ లైబ్రరీకి వెళ్ళడం జరిగేది. ఆ విధంగా నాకున్న నాలెడ్జ్ అనేది నేను పెద్ద అయ్యాక పోటీ పరీక్షలు పాల్గొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడింది. కేవలం ఉద్యోగం అని కాదు, మనకు అన్ని విషయాల మీద అనేక రకాలుగా అవగాహన పెంచుకోవడానికి ఈ గ్రంథాలయాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. మనకు ప్రతి విషయం మీద నాలెడ్జ్ ఉంటే సమాజంలో తప్పనిసరిగా గౌరవం ఉంటుంది. కాబట్టి చిన్నవాళ్ళ విషయం అర్థం చేసుకుని ఈ గ్రంథాలయాలను ఉపయోగించవలసింది కోరుతున్నాను. అదేవిధంగా గతంలో కూడా మన లైబ్రరీ దుర్గారావు గారు, నేను గోపాలపురంలో కూడా కలిసి పనిచేయడం జరిగింది.
వారు చాలా చక్కగా ఎప్పటికప్పుడు అందరి అభివృద్ధికి ఎప్పుడు కృషి చేస్తుంటారు. వారి ఆధ్వర్యంలో ఇంకా మన బృందాయన పాఠకులకు చిన్నవాళ్ళకి అందరికీ మంచి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి గుర్తు చేస్తున్నాను. మా ఆఫీసులో నేను ఒక కార్యక్రమం పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న తెప్పోత్సవం వేడుక అంబరహనంటింది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా స్వామివారి నృసింహ సాగర పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు హంస వాహనంపై ఆసీనులయ్యారు. తెప్పోత్సవంలో భాగంగా ప్రత్యేక పూలు, విద్యుత్ అలంకరణతో సుందరంగా అలంకరించారు. ఆలయ ధర్మకర్త చైర్మన్ సుధాకర్ రావు, ఈవో ఎన్విఎస్ఎన్ మూర్తి, దేవస్థాన సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన ఆలయం నుండి స్వామివార్లను తొలక్క వాహనంపై ఉంచి ద్వారకా తిరుమల పురవీధుల్లో మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నృసింహ సాగర పుష్కరుని వద్దనికి చేరుకున్నారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణతో చిన్న తిరుపతి వీధులు మారుమ్రోగాయి. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. గ్రామాలలో ఉన్న మహిళా రక్షకుల గురించి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రస్తావించారు. సుదీర్ఘంగా వారి గురించి మాట్లాడారు. వారి విధుల గురించి సభకు వివరించారు. లాస్ట్ గవర్నమెంట్ అసలు ఇటువంటి దాన్ని ఏమంటారు యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా మనం భావించవచ్చు. ఎందుకంటే యాక్చువల్ గా వీళ్ళని గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జీవో నెంబర్ MS నెంబర్ 129 ప్రకారం 2019లో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళు 15,000 మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర 13,815 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో సుమారుగా 1,189 ఆటోమేటిక్ ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే 13,815 మందికి అధ్యక్ష 2021కి వచ్చేసరికి మళ్ళా జీవో నెంబర్ 60 ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోని కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా. ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి. వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ, మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష. అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన తర్వాత పని చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైత్యం ఎంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట. నాన్ బెయిలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట. అక్కడికి వెళ్లి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం లేకపోతే ICDS సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్స్ చూడడం అంతవరకు ఓకే. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని కూడా వీళ్ళు హెల్ప్ తీసుకుని చేసుకునే పరిస్థితి కనిపించింది. లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది మాతోనే మొరపెట్టుకున్నారు అధ్యక్ష. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్ తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవారు. మేము అడిగేవాళ్ళం మీరెవరమ్మా మహిళా పోలీసా మహిళా కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని. ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలా మంది ఏస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్లు బీటెక్లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు.
చేయకపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోని కూడా ఈ రోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వర్ణనాతీతం. ఇంకొకటి ఇందులో కొసమేర్పు ఏంటంటే ఎన్నో సంవత్సరాల కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది. హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ, ఎస్ఐ, సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు. వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు, ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు, ఎటువంటి రిటర్న్ టెస్టులు లేవు, ఎటువంటి ట్రైనింగ్స్ లేవు. వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష. అప్పుడు మనందరం అనుకునే వాళ్ళం తొగ్గులకు పరిపాలన దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన అధ్యక్ష, వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ట్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలు, వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష. ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా, లేకపోతే ICDS లో మనం పంపించుకోవాలా, వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్ గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాలి అధ్యక్ష. మేము చర్చిస్తాం అధ్యక్ష. నా అప్పీల్ ఏంటంటే ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు, గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ కూడా అవగాహన ఉంది. ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో, ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో గౌరవ సభ్యులు ఎవరైనా లిఖిత పూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకుని అదే విధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇటీవల మృతి చెందిన అచ్యుత సీతామహాలక్ష్మి స్మృత్యార్థం జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో ఆమె తనయులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, సత్యనారాయణ, రాము భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ మాట్లాడుతూ తన తల్లి పేరిట ఒకరోజు ఆశ్రమంలోని వృద్ధులకు, దివ్యాంగులకు, అనాథలకు భోజనాలు ఏర్పాటు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు తేజస్విని, సాయి గౌతమ్, అఖిల్తో పాటు వీరమల్ల మధు, ఉయ్యూరు సుభాష్, వీరంకి నాగరాజు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో పుర ప్రముఖులైన మన బార్ అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే అచ్యుత శ్రీనివాసరావు గారి తల్లి గారు, ఆవిడ మృతి చెందారు ఇటీవల కాలంలో. ఆవిడ సంస్మరణార్థం వారి పిల్లలైన వారి మనవాళ్ళు ఈరోజు మన సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలకు హాజరైన అచ్యుత శ్రీనివాసరావు గారు అటువంటి మహాతల్లి బిడ్డలను, మంచి ఉన్నత స్థాయిలో ఉన్న బిడ్డలను కలిగింది. అటువంటి మహాతల్లి కడుపున ఆ బిడ్డలో వారందరూ కూడా ఆదర్శమూర్తులుగా ఉంటారు. వారి పేరు మీదుగా మనం భోజనం చేయడం అనేది చాలా అదృష్టంగానే భావించాలి. అటువంటి మహనీయురాలైన సీతామహాలక్ష్మి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ భోజనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అండగా నిలిచారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ మహేష్ కుమార్ పువ్వాడ నుంచి బుట్టాయిగూడెంకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో కలిసి గురువారం బయలుదేరారు. మార్గ మధ్యలో ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో కన్నాపురం గ్రామానికి చెందిన సరికొప్పుల గంగరాజు, అతని భార్య గాయపడ్డారు. కళ్ల ముందే ప్రమాదం జరగడంతో స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ కారులో నుంచి కిందకు దిగి గంగరాజు దంపతులను పరామర్శించారు. ఎంపీ ఆదేశాల మేరకు వ్యక్తిగత సిబ్బంది గంగరాజు దంపతులకు సపర్యలు చేశారు. ద్విచక్ర వాహనం ధ్వంసం కావడంతో క్షతగాత్రులకు కొంత ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీ మహేష్ కుమార్ వారిని మరో వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు వివరాలు సేకరించాలని ఎంపీ మహేష్ కుమార్ పోలీసులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణమే స్పందించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ను అటుగా వెళ్తున్న వాహన చోదకులు ప్రశంసించారు. పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యంగా తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తెలియజేశారు. పోలవరంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులతో కలిసి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గురువారం ప్రారంభించారు. పోలవరం నియోజకవర్గ పరిధిలో ఆయుధ కర్మాగారం ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో 6,000 మంది యువతకు ఉద్యోగాల కల్పనకు దోహద చేస్తుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని, పోలవరం నియోజకవర్గం అభివృద్ధి దృష్ట్యా ప్రాజెక్టు ఏర్పాటుకు సహకరించాలని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పోలవరం నియోజకవర్గ పరిధిలో ప్రతి సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ పరిధిలో 7 మండలాలను ప్రథమ స్థానంలో నిలిపేలా
నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ సూచించారు. పోలవరం నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న కొందరు అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని ఎంపీ సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, అధికారులు ప్రజలకు బాధ్యతగా ఉంటూ పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిబ్రవరి 8 నుంచి నాయకులు కార్యకర్తలు అధికారులతో మండలాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని ఎంపీ పేర్కొన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తల సమస్యల పరిష్కారానికి పనిచేయని అధికారుల విషయంలో ఉపేక్షించేది లేదని ఎంపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. ఇవాళ పోలవరం మండలంలో సబ్స్క్రిప్షన్ అంటే సభ్యత్వాలు టీడీపీ సభ్యత్వాలు నమోదు కార్యక్రమం ఇవాళ పోలవరంలో పెట్టాము. ఇవాళ రాష్ట్రంలో ఏలూరు పార్లమెంటుకి సభ్యత్వాలు 7వ పొజిషన్లో ఉంది. అది ఇంకా సభ్యతలు ఎక్కువ రావాల్సి ఉంది. ఇవాళ అన్ని కాన్స్టిట్యున్సీల్లో హై మెజారిటీగా ఎమ్మెల్యేలు గెలిపించారు. ఇక్కడ సభ్యతలు కూడా ఎక్కువ రావాల్సి ఉంది. అదే రకంగా మా పార్టీ ఆదేశాల తరఫున ఇవాళ సభ్యతల ప్రోగ్రాం పెడుతున్నాం. ఈ సభ్యతలు ఓన్లీ ఇవాళ పోలవరమే కాకుండా కైక్లూరు, ఉంగటూరు, అలాగే నూజివీడు ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెడుతున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు పోలవరంకి వచ్చినప్పుడు కూడా చాలా సమస్యలు R&R ప్యాకేజీల మీద అలాగే నిర్వాసితులు ప్రాబ్లమ్స్ చాలా వరకు వినబడుతుంటాయి. అందుకని ఈసారి వచ్చే రోజుల్లో అధికారులని అలాగే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఒక ప్రోగ్రాం పెడతాం. అలాగే ఓన్లీ ఒక పోలవరం మండలమే కాకుండా హోల్ పార్లమెంట్ అన్ని 28 మండలాలు ఉన్నాయి. పార్లమెంట్లో 28 మండలాలు కూడా కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతాం. వాళ్ళకి ప్రతి ఒక్కటి అధికారులు అలాగే కార్యకర్తలు అలాగే జనాలు అందరూ కూడా వాళ్ళ సమస్యలు ఆ రోజు అక్కడే తీర్చడానికి పొద్దునుంచి సాయంత్రం వరకు 1 అవనివ్వండి, రాత్రి 2 అవనివ్వండి, అధికారులను అక్కడనే కూర్చోబెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులని ఆడ కూర్చోబెట్టి ఈ ప్రోగ్రాం చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవాళ మీరు చూస్తే కలెక్టర్ గారు కూడా ఎవ్రీ మండే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా అన్ని కూడా అర్జీలు తీసుకొని వాళ్ళని కూడా రిప్రజెంటేటివ్ గా చేస్తున్నాము. వాళ్ళు కూడా అన్ని సమస్యలు వాళ్ళ నోటీస్కి వెళ్ళినట్టు కూడా వాళ్ళ వరకు కూడా చాలా వరకు ఇది చేస్తున్నాం. ఈ 5 ఏళ్లలో ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. ఆ సమస్యలన్నీ కూడుకొని పోయినాయి, పెద్దగా అయిపోయినాయి సమస్యలు. ఆ సమస్యలు అన్ని కూడా ఇవాళ అందరూ కూడా జనాలందరూ కూడా టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున చూస్తున్నారు. ఆ సమస్యలు తీర్చడానికే మేము ముందున్నాం. ప్రతి ఒక్క సమస్య ఒక్క రోజులో 2 రోజుల్లో తీరిపోదు, తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అన్ని కూడా సమస్యలు తీర్చడానికి ఎన్డీఏ కూటమి ముందుందని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం. బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం పరిధిలో అటవీ క్షేత్రం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టు కొమ్మ కురువేసుకున్నట్లు గుర్తించారు. సంఘటన స్థలంలో సమీపంలో బిర్యానీ పార్సిల్, డ్రింక్ బాటిల్స్, ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. బొట్టాయిగూడెం పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరంలో సభ్యత్వ నమోదులకు హాజరైన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం అడవిలో చెట్టుకు ఉరివేసుకున్న వ్యక్తి, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ స్కూల్లో అలరించిన బాలల దినోత్సవం. బొట్టాయిగూడెం మండలంలో పలు గ్రామాలలో పర్యటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఎస్పీ ప్రశాంత్ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.